హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులువుగా మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు మీ కుటుంబ జీవితాలు అందరూ చాలా బాగుండాలని అనంత విశ్వశక్తిని, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ప్రత్యేకంగా విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. చాలా మంది అనేక దేశాల నుంచి, ఇండియా నుంచి కూడా చాలా మంది ఒకే టైప్ క్వశ్చన్ అడిగారు. ఒక 15 రోజుల నుంచి దాదాపు 115 మంది అదే క్వశ్చన్ అడిగారు. ఏమని? సార్, విజువలైజేషన్ చేస్తుంటే రాత్రిపూట డబ్బు అనేది మైండ్ లోకి రావట్లేదు, మీరు విజువలైజేషన్ చేయమంటున్నారు, ఎందువల్ల? కారణం ఫస్ట్ ఏంటంటే బ్లాక్స్ ఉంటాయి మన సబ్ కాన్షియస్ మనసులో, కొన్ని లక్షల్లో పెరిగిపోయిన బ్లాక్స్. అవి ఎలా ఏర్పడతాయండి అంటారు చాలా మంది. మనం చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని వినకూడని మాటలు, మన ప్రమేయం కూడా ఉండదు, ఎవరో మాట్లాడుకుంటారు డబ్బు గురించి, డబ్బు మీకు ఎక్కువ విలువ ఇవ్వకూడదు, డబ్బు మంచిది కాదు, అలా ఏవేవో తెలియకుండా మీరు కూడా మాట్లాడి విని నమ్మి ఉండొచ్చు. అవి ఫ్రేమ్స్ కింద ఏర్పడతాయి సబ్ కాన్షియస్ మనసులో. ఇప్పుడు ఎంత ట్రై చేసినా ఇమేజ్ రాదు మైండ్ లోకి, డబ్బు రాదు, జాబ్ ఉన్నది కూడా పీకేస్తుంటారు, చాలా కష్టంగా ఉంటుంది జాబ్ రావడానికి, ఫైనాన్షియల్ గా ఎదగడానికి కష్టంగా ఉంటది, అంత టైట్ అయిపోతూ ఉంటది. ఎందుకని? గురువు లేని విద్య గుడ్డిది. అందుకే ఇది ఎవరు చెప్పరు. ఆ బ్లాక్స్ ఏంటి, సబ్ కాన్షియస్ మనసులో పెరిగిపోవటం ఏంటి, అసలు సబ్ కాన్షియస్ మనసు ఏంటో కూడా చాలా మందికి తెలియదు. సబ్ కాన్షియస్ మనసు అని ఇంగ్లీష్ లో అంటాం, తెలుగులో ఆత్మ. భగవద్గీత ఎప్పుడు పెడతారు? ఎవరైనా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు చనిపోయినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో చూడండి, భగవద్గీత రన్ అవుతా ఉంటది. ఏమని? ఆత్మ నశించదు, శరీరం మాత్రం నశిస్తుందని వస్తుంది. అంటే ఈ శరీరాలు మారిపోతా ఉంటాయి కానీ ఆత్మ అనేది ఎప్పటికీ ఉంటుంది, దానికి మరణం లేదు. ఆ ఆత్మలో పెరిగిపోయినటువంటి ఈ బ్లాక్స్, డబ్బు సులభంగా రావదాన్ని కూడా వచ్చినట్టే అనిపిస్తుంది క్షణంలో. అక్కడ అసలు అయిపోయింది అనుకున్నానండి, 99% అయిపోయింది, లాస్ట్ లో వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది అంటుంటారు. ఏదో ఒక ఫైల్ క్లోజ్ అవటమో, ఏదో ఒకటి ఒక ఆపర్చునిటీ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇదే అడిగారు చాలా మంది. సార్, నాకు మైండ్ లో, లలిత గారు యూకే నుంచి అడిగారు, నాకు మైండ్ లో ఆ ఇమేజెస్ రావట్లేదు సార్, విజువలైజేషన్ చేయండి మీరు అంటున్నారు, మీ వీడియోలు చూసినప్పుడు నిజంగా చాలా బాగా అర్థమవుతున్నాయి, కానీ నాకు విజువలైజేషన్ రావట్లేదు. మీరు వీలైతే పర్సనల్ క్లాస్ జాయిన్ అవ్వండి అండి, ఆ బ్లాక్స్ క్లీన్ అవటానికి, ఇంకా చాలా విషయాలు మీతో. మీరు ఒక విజువలైజేషన్ రావట్లేదు అన్నారు, కారణాలు మీకు తెలియదు కాబట్టి. మన ఆత్మలో, సబ్ కాన్షియస్ మనసులో చాలా లక్షల్లో ఫ్రేమ్స్, నెగటివ్ ఫ్రేమ్స్, అవి తీసేయమని మీ ఆత్మతో కూడా మీరు చక్కగా మాట్లాడొచ్చు. అదే క్వశ్చన్ చాలా మంది అడిగారు, లండన్ నుంచి, లాస్ ఏంజల్స్ నుంచి, న్యూయార్క్ నగరం నుంచి, డల్లాస్, తర్వాత విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, బెంగళూరు నుంచి, తిరుపతి నుంచి, కావలి, ఒంగోలు, విజయవాడ, వరంగల్, మహబూబ్ నగర్, సిద్దిపేట, తర్వాత కుకట్పల్లి, హైదరాబాద్ నుంచి చాలా మంది అడిగారు. ఇదందరూ ఒకే క్వశ్చన్ అడిగారు, విజువలైజేషన్ మైండ్ లో స్థిరంగా ఊహించుకోవటం రావట్లేదు. సో ఎందుకు రావట్లేదో, దానికి కారణం ఏంటో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. అయితే మీరేం చేయాలి? ప్రతి రాత్రి కూడా మీ హృదయం మీద అట్లా 2 చేతులు పెట్టుకుని, మొత్తం 115 మందికి చెప్తున్నాను, మీరు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా. పుష్పలత గారు, సింబు, చెన్నై నుంచి హేమ, వర్ధిని, విమల, ప్రియరాణి, సౌజన్య, అంబిక, సుస్మిత, చాలా మంది ఉన్నారు. ఓకే, మిగతా పేర్లు చదివితే వీడియో సరిపోదు కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు హృదయం మీద ఎట్లా చేతులు పెట్టుకోండి, మీ ఆత్మతో ప్రతిరోజు నైట్ ఇలా మాట్లాడండి. నాలోని మహోన్నతమైన శక్తి, నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయడం కూడా తెలుసు. నాలో ఏవైతే చిన్ననాటి నుంచి నేను తెలిసి తెలియక కొన్ని నమ్మకాలను నమ్మానో, అవి ఫ్రేమ్స్ కింద బ్లాక్స్ గా ఏర్పడ్డాయని నీకు తెలుసు. నన్ను సృష్టించిన నీకు ఆ బ్లాక్స్ తీసేయటం కూడా తెలుసు. ప్లీజ్ మై సోల్, తీసేవా, లెట్ ఇట్ గో, నువ్వు తీసేస్తావని నేను నమ్ముతున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చాలా ఇష్టంగా చెప్పాలి. ఇదేమీ మీకు అర్థం కావట్లేదా? ఇది కుదరట్లేదా? అలా అంటానికి కూడా మీకు రావట్లేదా? చాలా పెద్ద ఎత్తున బ్లాక్స్ ఉన్నప్పుడు మీరు గురువుని సంప్రదించాలి. వేరే దేశాల్లో ఉన్న లండన్ నుంచి, యూకే నుంచి, యుఎస్ నుంచి, కెనడా నుంచి వీళ్ళంతా మీరు
వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా పర్సనల్ క్లాస్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా దేంతో బాధపడుతున్నారు అనేది ఒక వాక్యంలో చెప్పినా, మీలో బ్లాక్స్ ఉన్నాయా, మీరు నివసిస్తున్న ఇంట్లోనా, మీరు ఇంకా పరిసర ప్రాంతాల్లో మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది అని వ్యక్తిగతంగా మాట్లాడి మీకు చెప్పడం జరుగుద్ది. మీరు ఎప్పుడు కూడా ఒకటే నమ్మాలి, డబ్బు సులభంగా, ఈజీగా, అనేక మార్గాల ద్వారా, నేను ఊహించని ఆశ్చర్యకర మార్గాల ద్వారా నేను పొందుతున్నాను, థ్యాంక్ యూ అనేసి చెప్పాలి విశ్వానికి. ఏ పని చేస్తున్నా డబ్బు ఫ్లోనే మీ మైండ్ లో చూడాలి. ఆ డబ్బు కట్టలు, మీరు యూకేలో ఉన్నారు లలితాంబ గారు, మీరు పౌండ్స్ చూడాలి. అక్కడ మీరు ఇండియా డబ్బు కోరుకుంటున్నారు అనుకోండి, రాదు. మీరు ఏ దేశంలో ఉన్నారో అక్కడ డబ్బుని కోరుకోవాలి. అలాగే అమెరికాలో మీరందరూ కూడా డాలర్స్ ని కోరుకోవాలి. కెనడాలో కెనడా డాలర్స్, ఇట్లా ఇండియాలో 500 నోట్ల కట్టాలి. ఇట్లా మనం ఉన్న ప్లేస్ లో ఇది సరిగ్గా తెలుసుకోవాలి. ఒకవేళ లలితాంబ గారు మీరు లండన్ లో ఉండి ఇండియా డబ్బు కోరుకుంటున్నారా, వర్కౌట్ అవ్వదు. ఏ దేశంలో ఉన్నప్పుడు అదే కోరుకోవాలి. ధనవంతురాలయ్యే హక్కు నాకుందని చేతులు పైకెత్తి విశ్వంతో మీరు చెప్పాలి పదే పదే. మీరు నాకు రావట్లేదు, ఇమేజ్ కూడా గుర్తు రావట్లేదు అంటే సమస్తం కోల్పోతున్నట్టు లెక్క వస్తుంది. మీరు ఆ బ్లాక్స్ క్లీన్ అయిపోవాలి, మైండ్ సెట్ మారిపోవాలి, సంపదల రాజమార్గాన్ని మీ మనసులోని సృష్టించాలి మీ ఆత్మ ద్వారా. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, మీరందరికీ నేను చెప్పేది ఒకటే, ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి అయితే వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టారో మీ అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, స్వేచ్ఛగా సుఖంగా డబ్బు పొందటానికి మీరు ఇక్కడ పుట్టారు. మీరు ఒకటే మాట చెప్పాలి, నేను ఈ దివ్యమైన భూమి మీద జన్మించానంటే కారణ జన్ముడిని, కారణ జన్మరాలని ప్రతిదీ అనుభవించడానికి ఇక్కడ నేను జన్మించాను, థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగించండి. మీకు బ్లాక్స్ ఎక్కువ పెరిగిపోయినాయి అంటే చాలా మంది కృతజ్ఞతలు చెప్పటం లేదు, తర్వాత డబ్బుని ప్రేమించట్లేదు, పూజిస్తుంటూ ఉండొచ్చు. నాకు యూకే నుంచి ఒక అమ్మాయి, నా దగ్గర 500 నోట్స్ ఏంజల్స్ నెంబర్స్ చాలా ఉన్నాయి సార్, మీ వీడియో చూశాక నేను చాలా తప్పు చేశాను, అవి దాచిపెట్టాను, అక్కడితో నాకు జాబ్ పోయింది, ఆ తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, మీరు చెప్పిన వీడియో తర్వాత నేను క్షమాపణలు చెప్పాను, ఆ మనీని మీరు అనాథ కార్యక్రమాలకు ఉపయోగించమని చెప్పారు, సో గురువు ద్వారా నేను అవి దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు చెప్పారు అని అడిగారు. చేయండి, అట్లా చేస్తే కూడా చాలా మంచిది. ఈ ఏంజల్స్ నెంబర్స్ గురించి చాలా సార్లు చెప్పాను నేను. అవి ఏంటంటే మరొక సందేశాన్ని తెలియచేయడానికి వస్తాయి. అవి లాకర్లో పెట్టి లాక్ చేయటం, లేకపోతే బంధించేయటం, దాచుకుంటే చాలా పెద్ద బలం వస్తాయి అని చెప్పి ఎక్కడో విన్నానని చాలా మంది అలాంటివి చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఏంజల్ నెంబర్ని దాయకూడదు. ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాయి అవి, మీకు శుభవార్త చెప్పేస్తే వాటిని హ్యాపీగా ముందు పెట్టుకుని ఖర్చు చేసేయాలి, దానం చేయాలి. దానం చేస్తే చాలా రెట్లు మనకు వస్తుంది, దాయకూడదు. దాయటానికి, సందేశం ఇవ్వటానికి వచ్చాయి అవి. సందేశాన్ని విని థ్యాంక్ యూ చెప్పి వాటిని ఎవరికి ఇవ్వాలో, ఎవరికి దానం చేయాలో, అది మీకు ఏం చేయాలో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే దాచిపెట్టకూడదు. దాచిపెట్టాక చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేశారు. ఈ రోజు ఉదయం కూడా నాకు కొంతమంది డైరెక్ట్ గా కాల్ చేసి అడిగారు, ఇట్లా దాయకూడదని నాకు తెలీదు, నిజంగానే నేను ఉద్యోగం కోల్పోయాను, బిజినెస్ లాస్ అయిపోయాను, ఆ తర్వాత నాకు మీరు చెప్పినట్టుగా నాకు ఆ దాయటం వల్లే ప్రాబ్లమ్స్ పెరిగాయని చెప్పారు చాలా మంది. అంటే మీకే అనుభవం అయింది. ఏంజల్స్ నెంబర్స్ ని దాస్తే మీరే నష్టపోతున్నారని మీకు ప్రాక్టికల్ గా తెలుస్తున్నప్పుడు అది పనిచేస్తుంది కదా. దాయటం వల్ల నష్టపోతున్నాం క్లియర్ గా తెలుస్తుంది. ఒక శుభవార్తని చెప్పడానికి కనిపించిన దాన్ని దాచిపెట్టకూడదు. ఎవ్వరు కూడా అది సరిగ్గా చేయకండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నేను చెప్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్, విశ్వ నియమాల ప్రకారం యూనివర్స్ నెంబర్ మన దగ్గరికి వచ్చింది అంటే, యూనివర్స్ డైరెక్ట్ గా రాకుండా నెంబర్ల రూపంలో గురువు యొక్క వీడియోలు చూపించడం ద్వారా, ప్రకృతిని, పంచభూతాలని, సమస్తాన్ని చైతన్యపరచడం ద్వారా మనకు సందేశాలు తెలియచేస్తుంది తప్ప యూనివర్స్ డైరెక్ట్ గా ఎప్పటికీ రాదు. తను ఉన్నాననే సందేశాన్ని, నీకు అండగా ఉన్నాననే సందేశాన్ని ఈ నంబర్ల రూపంలో అనేక మార్గాల ద్వారా, గురువు నుంచి వచ్చే వీడియోలు చూపించడం ద్వారా, గురువు నెంబర్ని చూపించడం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందే ముందు కూడా శుభ సంకేతాలు తెలుస్తూ ఉంటాయి. అంటే విశ్వ జ్ఞానాన్ని ఇవ్వటానికి గురువుల్ని, మహానుభావుల్ని యూనివర్స్ ఎన్నుకుంటుంది, డైరెక్ట్ గా రాదు. ఆ గురువునే పరిచయం చేస్తుంది, అనేక రూపాల్లో సంకేతాలు తెలియచేస్తూ ఉంటుంది. దాచిపెట్టకూడదు, బంధించకూడదు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఏవైతే ఇంతమంది క్వశ్చన్స్ అడిగారో, మీ అందరి జీవితాల్లో మీరు కోరుకున్న విధంగా ధనం స్వేచ్ఛగా ప్రవహించాలని, ఆ బ్లాక్స్ అన్ని క్లీన్ అయిపోవాలని, మీ జీవితాల్లో మీరు కోరుకున్న జాబ్ ని పొందాలని ప్రత్యేకంగా నేను విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో మెడిటేషన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. సరైన మెడిటేషన్ ఏం చేయాలి? చాలా మంది శ్వాస మీద ధ్యాస పెట్టుకున్నారండి, 15 ఏళ్ళు అయిందని చెప్పారు. ఏమైంది అంటే హస్బెండ్ ని కోల్పోయారు, పిల్లల ఆస్తి లాగేసుకున్నారు, అయిన వాళ్ళే సొంత సిస్టర్సే మోసం చేశారు, మొత్తం మోసపోయారు. యూనివర్స్ నియమాలు తెలియకపోవటం ద్వారా, శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా తనకి అన్ని మేలు జరుగుతున్నాయి అనుకున్నారు. కానీ మనకి ప్రపంచంలో పుట్టింది డబ్బు కోసమే, డబ్బుని ఖర్చు చేయడం కోసం, సంపదని పొంది గొప్ప జీవితం జీవించడానికి, ఎవరినో నమ్మి మోసపోవటానికి కాదు. గురువు లేకుండా చేస్తే ఇలాగే ఉంటుంది. సరైన గురువు, జ్ఞానం కలిగిన గురువు ద్వారా సరైన మెడిటేషన్ నేర్చుకోవాలి. ఒకవేళ మీకు ఈ సంపదల డబ్బు ఏమీ అవసరం లేదా, వైరాగ్యంతో ఉన్నారా, సన్యాసిగా మారాలనుకుంటే ఆ మెడిటేషన్ వేరేగా ఉంటుంది. సంపదలతో కూడుకున్న వాళ్ళు ఏం చేయాలో, ఇక్కడ రాజభోగాన్ని అనుభవించి ఒక రాణిగా జీవించాలి, రాజుగా జీవించాలి అనుకున్న వాళ్ళు ఏ మెడిటేషన్ చేయాలో అది నేర్పించడం జరుగుతుంది. లేదా మనసు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదా, బ్లాక్స్ ఉన్నాయి, దానికి ఏం చేయాలి, ఆ మనీ ఫ్లో రావటానికి, డబ్బు ఇరుక్కుపోయి రావట్లేదు, డబ్బు అసలు రావట్లేదు, ఈ మెడిటేషన్ ఏం చేయాలి, అన్ని రకాల గైడెన్స్ ఆ 3 రోజులు ఇవ్వటం జరుగుద్ది. సరైన మెడిటేషన్ నేర్పించడం జరుగుద్ది. అక్కడి నుంచి మీ జీవితం స్టార్ అందుకుంటుంది. ఎందుకు? గురువు ద్వారా నేర్చుకున్న సరైన మెడిటేషన్ మిమ్మల్ని అత్యున్నత స్థానానికి తీసుకువెళ్తుంది. అది తెలుసుకుని చేయాలి. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఒకరు మ్యూజిక్ పెట్టుకుని వింటున్నారు, మెడిటేషన్ అంటున్నారు. మ్యూజిక్ పెట్టుకుని విండేది మెడిటేషన్ అని ఎక్కడా వినలేదు. అది కానే కాదు. మీకు మ్యూజిక్ ఇస్తా ఉంటుంది యూనివర్స్. మీరు ఎందుకని మ్యూజిక్ వింటున్నారు పొద్దున్నే లేచి? మీకేమిస్తుంది యూనివర్స్? మ్యూజిక్ 100 రెట్లు మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తుంది. డబ్బు ఎందుకు వస్తుంది? రైతు తన పొలంలో ఎలాంటి విత్తనాలు నాటుతాడో ఆ పంటనే పొందుతారు. మీ మనసులో, మీ మెడిటేషన్ లో మీరేం నాటుతున్నారు? మ్యూజిక్ నాటుతున్నారు, శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు, ఓం అంటున్నారు, ఇంకేంటో విచిత్రాలు చేస్తున్నారు. ఏమొస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. మీ ఆత్మ అనే గొప్ప మనసులో మ్యూజిక్ నాటితే మ్యూజికే వస్తుంది, వేరేది నాటితే అదే వస్తుంది. ఇక్కడ గురువు లేకుండా నేర్చుకుంటే గురువు లేని విద్య గుడ్డిది అన్నది. అందుకే డియర్ ఫ్రెండ్స్, మీరు ఎలాంటి అపోహలు ఇరుక్కుపోకుండా, సంవత్సరాల తరబడి టైం వేస్ట్ అవ్వకుండా, వేరే వాళ్ళ చేతుల్లో మోసపోకుండా, సొంత అయిన వాళ్ళ రక్త సంబంధికుల చేతుల్లోనే, సొంత వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ మంది మోసపోతున్నారు. కారణం ఏంటి? సరైన గైడెన్స్ లేదు, విశ్వ నియమాలు తెలియదు. విశ్వ రహస్యాలు 6 అని మనం చెప్పాం. ఎవరిని నమ్మకూడదు, ఎవరికి మన ప్రేమ అనే పేరుతో ఇచ్చేయకూడదు, మన రోడ్డు మీదకి వెళ్ళిపోకూడదు, ఏం చేయాలో చాలా విషయాలు వీడియో కూడా మనం చేయటం జరిగింది. ఇంకా పర్సనల్ గా ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నా, మ్యారేజ్ అవ్వట్లేదా, చాలా మంది కుజదోషం పేరుతో మ్యారేజ్ అవ్వట్లేదు అంటుంటారు. సరైన లైఫ్ పార్ట్నర్ ని కోరుకోకుండా పెద్దవాళ్ళు చూశారని, అమ్మ నాన్న లేదా చుట్టాలు, బంధువులు, బాబాయిలు చేసేసుకోమంటున్నారని ఎవరినో ఒకటి తీసుకొచ్చి చేసేసుకుంటే చివరాఖరికి ఏమవుతుంది? మళ్ళా విడాకులకు, గొడవలకు, నేను అనుకున్నట్టుగా క్వాలిటీస్ లేవు, అసలు ఆ గుణమే లేదు, నాకు కంపరం పడుతుంది అని చెప్పేసి ఒకరు అడిగారు. మనం ఎవరి పేర్లు చెప్పట్లేదు జనరల్ గా. అలాంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు. మీకు నచ్చిన లైఫ్ పార్ట్నర్ ని మీరే ఎన్నుకోవచ్చు. సమాజం ఏమనుకుంటుందో మీకు అనవసరం. మీ లైఫ్ అది. సమాజం వచ్చి తీర్చుద్దా లైఫ్? మ్యారేజ్ చేసేసుకున్న తర్వాత తీర్చదు. ఎవరు చేసుకోమన్నారు అని అడుగుద్ది సమాజం. ఎవరి కోసమో మీ లైఫ్ ని ఎందుకు బురదలోకి వెళ్ళి కూరుకుపోయేలా చేసుకోవటం? పన్నీరు, సువాసన లాంటి సరైన వ్యక్తిని ఎన్నుకునే రైట్స్ మీకు ఉన్నాయి. అలా మీరు నేర్చుకోవచ్చు. అలా చాలా మందికి మ్యారేజెస్ అయినాయి. మన క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కడ తగ్గాల్సిన పని లేదు, మిమ్మల్ని తగ్గించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక్కడ పుట్టారంటే ఏదైనా అనుభవించడానికి మీరు ఇక్కడ జన్మించారంట యూనివర్స్. చేతులు పైకెత్తి ఆ విశ్వశక్తిలోకి మీ స్వరాన్ని పదే పదే చెప్పండి. ఈ దివ్యమైన భూమి మీద జన్మనిచ్చిన నాకు నీ ఆశీర్వాదాలు తప్పకుండా ప్రతి క్షణం నాకు ఇస్తున్నావు. నీకు నా కృతజ్ఞతలు, నా ప్రణామాలు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. ఈ ప్రపంచం మీ కళ్ళ ముందు మోకరిల్లుతుంది, ప్రణామాలు చెప్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఎందుకని? ఈ విశ్వశక్తులు ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. విశ్వశక్తి ఆజ్ఞ లేకుండా ఏది పని చేయదు మీకు అనుకూలంగా. యూనివర్స్ నియమాలు తెలుసుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, మంచిగా ఆలోచనలు మనసు నిండా నింపుకోవాలి, ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి. మీ లైఫ్ అత్యద్భుతంగా ఉంటుంది. ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో మీ అందరికీ కూడా ఆ సంపద, డబ్బు చేకూరాలి. ప్రతి ఒక్కరి వీడియో చూస్తున్న వారు జీవితాలు బాగుండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని మరొకసారి ప్రార్థిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.